Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము. 15, 16, 17, 18 శ్లోకములు. శ్రీ భగవానువాచ సర్వేంద్రియగుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృశ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ బహిరంతశ్చ భూతానామచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్ అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ జ్యోతిషామపి తజ్జ్యోతిస్తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వ భృశ్చైవ నిర్గుణం గుణ భోక్తృ చ బహిరంతశ్చ భూతానామచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్ అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ జ్యోతిషామపి తజ్జ్యోతి స్తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృశ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ బహిరంతశ్చ భూతానామచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్ అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ జ్యోతిషామపి తజ్జ్యోతి స్తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్ఠితం. ఈ శ్లోకములకు భావము: జ్ఞేయస్వరూపమగు ఆ బ్రహ్మము సమస్తములైన ఇంద్రియముల యొక్క గుణములను ప్రకాశింపచేయునది.
సమస్తేంద్రియములు లేనిది, దేనిని అంటనది, సమస్తమును భరించునది, గుణరహితమైనది, గుణములను అనుభవించునది, ప్రాణుల యొక్క వెలుపలను లోపలను ఉండునది, కదలనిది, కదిలేది, సూక్ష్మమై ఉండుట వలన అజ్ఞానులకు తెలియబడనదియు, దూరముగా ఉండునది, దగ్గరగా ఉండునది, విభజింపబడనిది అయినను ప్రాణులందు విభజింపబడిన దాని వలె ఉన్నది. ప్రాణులను సృష్టించునది, పోషించునది, లయింపచేయునది అని తెలుసుకొనదగినది. మరియు అది ప్రకాశించడి సూర్యచంద్రాగ్న్యాది పదార్థములకు కూడా ప్రకాశమును ఇచ్చునదియు, తమస్సు అజ్ఞానము కంటే వేరైనదియు లేక అతీతమైనదియు, జ్ఞానస్వరూపమైనదియు, చిన్మయ రూపమును తెలియదగినదియు, అమానిత్వాది జ్ఞానగుణములచే పొందదగినదియు, సమస్త ప్రాణుల యొక్క హృదయమునందు విశేషించి ఉన్నదియు అని చెప్పబడుచున్నది. ఈ శ్లోకములందు జ్ఞేయమగు పరబ్రహ్మమెట్టిదో వివరముగా తెలుపబడినది. జ్ఞానగమ్యం అని చెప్పుట వలన ఆ జ్ఞేయస్వరూపము పైన తెలిపిన జ్ఞానగుణములు కలిగి ఉన్నప్పుడు మాత్రమే లభ్యమగునని స్పష్టమగుచున్నది. కర్మ మార్గమును కానీ, భక్తి మార్గమును కానీ, ధ్యాన మార్గమును కానీ దేనిని అనుసరించినప్పటికీ చివరకు అందరూ ఈ జ్ఞేయస్వరూపమగు పరమాత్మ నెరిగియే ముక్తిని పొందవలసి ఉండును. కాబట్టి ముముక్షువు జ్ఞానగుణముల సముపార్జనతో పాటు ఈ జ్ఞేయస్వరూప మననము కూడా చేయుచుండవలెను. వాసనాక్షయముతో పాటు తత్వజ్ఞానమును కలిగి ఉండవలెనని అర్థము. సాధ్య వస్తువును గూర్చిన పరిజ్ఞానము, సాధన రెండునూ ఉండవలెనని భావము. గీత యొక్క సారము, గీత యొక్క ధ్యేయము, లక్ష్యము ఈ జ్ఞేయతత్వమే కావున సాధకులు ఈ శ్లోకము యొక్క అర్థమును బాగుగా భావించుచు తాము కూడా అట్టి పరబ్రహ్మస్వరూపులే అని అనుకుంటూ తమ మనస్సులను ఆ జ్ఞేయ బ్రహ్మమునందు లీనమొనర్చి బ్రహ్మస్వరూపులే అయి ప్రకాశించులాగున ప్రయత్నించవలెను. అది ఏ జీవిత పరమావధి. భగవంతుడు ఎక్కడ కలడు అను ప్రశ్నకిక్కడ సమాధానం చెప్పబడినది. సమస్త చరాచర ప్రాణికోట్ల యొక్క వెలుపల లోపల కూడా పరమాత్మ ఉన్నారని ఇక్కడ స్పష్టీకరించబడినది. కావున జనులు తాము చేయు పాపపుణ్యములను భగవానుడు అతి సమీపముగానే ఉండి చూస్తున్నారని తెలుసుకుని పాపకార్యములను చేయరాదు. ఒకే వస్తువు కదులుచూ కదలకుండా ఎట్లుండగలదు? కలలో మనుజుడు స్వప్నలోక దృష్ట్యా కదులుచున్నను వాస్తవముగా తన పడకపై కదలకనే పడున్నాడు కదా. అట్లే స్వప్నతుల్యమగు ఈ జగత్తునందు ప్రాణికోట్ల రూపమున కదులుచున్నను వాస్తవముగా బ్రహ్మరూపమున నిశ్చలముగానే పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. లేక ప్రాణికోట్లలో చరములగు మనుష్య పశుపక్ష్యాది రూపములతోనూ అచరములగు శిలాపర్వతాదుల రూపముతోనూ ప్రకాశిస్తున్నారని చెప్పవచ్చును. అందరి హృదయములలో భగవంతుడు నివసిస్తున్నారని చెప్పబడినది. సర్వస్య అని చెప్పుట వలన పిపీలకాది బ్రహ్మ పర్యంతము గల ప్రాణికోట్ల హృదయమందును స్థావరాదులందును కూడా భగవానుడు నివసిస్తున్నారని అర్థము. కావున తన హృదయమందున్న పరమాత్మను పొందుటకు పాపికి చండాలునకు కూడా హక్కు కలదు. ఆత్మ అందరి యొక్క జన్మ హక్కు అయి ఉన్నది. కావున జాతిమత విచక్షణ లేక అందరూ నిరాటంకముగా వారిని పొందుటకు యత్నింపవచ్చును. హృదయమందు నివసించుచున్నారని చెప్పుట వలన భగవంతుడు జనుల శరీరమందే అతి సమీపమున వర్తించుచున్నారని నిశ్చయించి పాపకార్యములేవియూ చేయక భగవత్ప్రాప్తికై నిరంతరము యత్నశీలుడై ఉండవలెను. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.